ఈఎస్ఐ ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ నియామక ప్రక్రియ పూర్తయింది. డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్లో సేవాలాల్ భవన్లో ఈఎస్ఐ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈఎస్ఐలో స్టాఫ్ నర్సుల నియామకాలు చేపట్టారు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు నర్సింగ్ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత వారందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాం. సమాజంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దైవత్వంతో కూడినటువంటి ఉన్నతమైన వృత్తి నర్సింగ్ వృత్తి. అటువంటి నర్సింగ్ స్టాఫ్ నర్సెస్కి నూతనంగా రిక్రూట్మెంట్ చేసి అది కూడా దాదాపు 15 సంవత్సరాల తర్వాత తిరిగి వారు రిక్రూట్మెంట్ చేసి ఇంతమందికి ఒకటేసారి 247 మందికి ఇప్పించడం అంటే చాలా గొప్ప విషయం. వారిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు పోతున్నందుకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయా